అరుణాచల్ ప్రదేశ్ని అయితే స్వాధీనం చేసుకున్న చైనా ఈ టైటిల్ ఎందుకు పెట్టారంటే వీడియో మీరు పూర్తిగా చివరిదాకా చూడండి. అప్పుడే మీకు ఈ టైటిల్ ఎందుకు పెట్టానో, అసలు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని చైనా నిజంగానే స్వాధీనం చేసుకుందా అనే విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతాయి. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని, మీ తమ్ముడిగా ఆదరణ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, రీసెంట్గా ఒక సిచ్యువేషన్ జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది ఏంటంటే, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఒక మహిళ జపాన్ వెళ్ళబోతుంది. జపాన్ వెళ్ళినప్పుడు తాంగాయ్లో, చైనా ఏదైతే ఉందో తాంగాయ్లో దిగింది. ఎందుకంటే రౌండ్ ట్రిప్లో తాంగాయ్ ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ అధికారులు ఆవిడని తనిఖీ చేశారు. తనిఖీ చేసినప్పుడు ఆవిడ దగ్గర భారత పాస్పోర్ట్ ఉంది. భారత పాస్పోర్ట్ చెల్లదు అని చెప్పేసి ఆవిడని అయితే నిర్బంధించారు. ఎందుకు చెల్లదని ఆవిడ అడిగినప్పుడు ఈ చైనా అధికారులు చెప్పిన సోద్యం ఏంటంటే, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అనేది చైనాలో ఎప్పుడో కలిసిపోయింది, చైనా భూభాగం అది, మీరు చైనా పాస్పోర్ట్ తీసుకోవాలని చెప్పేసి వేధింపులకు గురి చేశారని ఆవిడైతే ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. 18 గంటల పాటు ఒక ఎయిర్పోర్ట్లో ఆవిడని నిర్బంధించి ఆహారం కూడా పెట్టకంట, కనీసం మంచినీళ్ళు కూడా తాగడానికి కూడా అనుమతించకుండా ఆవిడని అక్కడే నిర్బంధించి ఎగతాళి చేసి భారత పైన ఎగతాళిగా మాట్లాడారని చెప్పేసి ఆవిడైతే వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ వ్యవహారం ఏదైతే భారత ఎంబసీ ఉందో ఎంబసీ దాకా వెళ్ళడంతో ఆ అమ్మాయిని అయితే అధికారులందరూ కూడా జోక్యం చేసుకుని ఆ అమ్మాయిని అయితే రిలీజ్ చేయడం జరిగింది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గడపలో లాగా పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.